సంబంధించి పూర్తయినప్పటి నుంచి ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి తరుణం రానే వచ్చింది. మరికొన్ని గంటల్లో కౌంటింగ్ కూడా మొదలు కాబోతోంది. సో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, జిల్లాలో ఏ రకంగా ఏర్పాట్లు చేశారో కూడా మనం చూద్దాం. నవీన్ చెప్పండి, వరంగల్లో ముఖ్యంగా ఇక్కడ 2 పార్లమెంటు స్థానాలు ఉన్నటువంటి పరిస్థితి ఉమ్మడి జిల్లాలో. సో ఎలాంటి ఏర్పాట్లు పూర్తి చేశారు? ప్రధానంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ కూడా పెట్టినట్టు తెలుస్తోంది, జాగ్రత్తలు కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా ఆ ప్రాంతాల్లో ఎన్ని గంటల లోపు కౌంటింగ్ కూడా ముగిసే ఛాన్స్ ఉంది? శ్రీహరి, మీరు చెప్పినట్టు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మహబూబాబాద్ ఇటు వరంగల్ పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వరంగల్ సెగ్మెంట్కు సంబంధించి, వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్కు సంబంధించి వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో కౌంటింగ్కు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 17 టేబుల్స్ 18 రౌండ్ల చొప్పున లెక్కింపు చేసేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. అయితే మొదటగా ఇక్కడ వరంగల్ సెగ్మెంట్కి చెప్తే వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ మొదట అంటే ఆ పార్లమెంటు పరిధిలో వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓట్లు తొలిసారిగా లెక్కించేందుకైతే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. తర్వాత రిజల్ట్ కూడా అదే త్వరగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వరంగల్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో త్వరగా అంటే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటు సీసీ కెమెరాల నిఘాలో ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ వ్యవసాయ మార్కెట్లో 3 అంచెల భద్రతను కల్పిస్తున్నారు. ఇప్పటికే ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర బలగాలతో భద్రత కల్పించినటువంటి అధికారులు స్ట్రాంగ్ రూమ్ల ఎదురుగానే కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యలో అధికారులు ఉంటారు. తర్వాత అటుపక్క ఇటుపక్క కౌంటింగ్కు సంబంధించినటువంటి టేబుల్ ఏర్పాటు చేశారు. మధ్యలో ఏర్పాటు చేసినటువంటి గ్రిల్స్లో ఏజెంట్లు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మహబూబాబాద్ పార్లమెంటు విషయానికి వస్తే అక్కడ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో కౌంటింగ్కు సంబంధించి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కొంత మహబూబాబాద్ జిల్లా కేంద్రం దగ్గరగా ఉండడంతో అక్కడ కూడా భారీ భద్రత నడుమ ఏర్పాట్లు అయితే కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి సీసీ కెమెరాల నిఘాలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఇటు ఇక్కడికి వచ్చేటువంటి కౌంటింగ్ కేంద్రాలకు వచ్చేటువంటి ఏజెంట్ల వివరాలను ఇప్పటికే పూర్తి స్థాయిలో తీసుకున్నారు. ఉదయం నుంచి ఏజెంట్లు అయితే ఇక్కడ కౌంటింగ్ చేసేటువంటి అధికారులకైతే ట్రైనింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఇటు మహబూబాబాద్ అటు వరంగల్ 2 పార్లమెంట్ సెగ్మెంట్లలో కౌంటింగ్ ప్రక్రియ అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలో నిఘాలోనైతే జరగనుంది.